ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూముల విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది సబ్ కమిటీ. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే పీఎం కిసాన్ వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ ఇవ్వాలని నిర్ణయించింది మంత్రివర్గం. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్. ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై కూడా చర్చించింది. ఫెరో అలాయిస్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించింది. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ప్రధానంగా ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో యాక్చువల్గా అయితే 13 అంశాల ఎజెండా ఉంది. ఆ 13 అంశాల ఎజెండాను కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ధాన్యం సేకరణకు సంబంధించి మార్క్ఫెడ్కు ఒక 700 కోట్ల రూపాయల లోన్ తీసుకోవడానికి, రుణం తీసుకోవడానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్కి సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇతర శాఖల్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలా లేకపోతే డైరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రేషనలైజేషన్ ప్రక్రియ ఏ రకంగా జరగాలి ఏంటి అనేది ఒక డిస్కషన్ కూడా జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారవుతాయి. దీంతోపాటు అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ఒక 62 నియోజకవర్గాల్లో, అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు మొదట్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లన్నీ కూడా కొంచెం పట్టణాలు మున్సిపల్ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇక ముందు ఏర్పాటు చేసి 62 అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలు అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భూముల కేటాయింపుకు సంబంధించి గత ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో కొన్ని భూములు ఉన్నాయంటే అది చుక్కల భూములు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న రెవెన్యూ ఇబ్బందుల వల్ల పెండింగ్లో ఉన్న భూములు కావచ్చు, రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయిన భూములు కావచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా భూముల తగాదాలు, ఈ రెవెన్యూ సదస్సులు ఎక్కువ భూముల మీద కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. గత ప్రభుత్వం ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా కొంతమందికి కట్టబెట్టింది అని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. దానికి సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయడంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పర్టికులర్గా ఆ జిల్లాలో జరిగిన లావాదేవీలకు సంబంధించి రెవెన్యూ రికార్డ్స్ అన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇవ్వాలని కేబినెట్ లో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రెవెన్యూ సదస్సులో వచ్చి సమస్యలు చాలా వరకు భూములకు సంబంధించి ఉన్నాయి. తమ భూమి రిజిస్ట్రేషన్ అవ్వలేదు, లేకపోతే 2 చోట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ కాంక్రీట్ గా ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ వేయటం, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పడం, దీని మీద ప్రధానంగా కేబినెట్ దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇంకోటి పోలవరం డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి ఆల్రెడీ పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిర్ణయం తీసుకుని ఉన్నారు. కాబట్టి పోలవరం డయాఫ్రమ్ వాల్ వెంటనే మొదలు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వీళ్ళ మీద కూర్చుని ఈ డయాఫ్రమ్ వాల్ గురించి చర్చించడం కూడా జరిగింది. వెంటనే ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పారు. ఇక అన్నదాత సుఖీభవ రైతులకు వచ్చి దానికి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత, కేంద్రం ఇచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ ఇవ్వాలి. అంటే కేంద్రం కొంతమంది రైతులకు బెనిఫిషరీ చేస్తుంది కాబట్టి అది ఫండమెంటల్స్ తెలిసిన తర్వాత ఇవ్వాలని నిర్ణయం ఒకటి. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి, అంటే 2025-26 నుంచి
కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది కాబట్టి మేలో వేసవి సెలవులు పూర్తయిన తర్వాత తల్లికి వందనం ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీంతోపాటు అందరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాల్లో ఒక 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే అందరికీ ఇళ్ల స్థలాలు ఉండాలి, ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కేంద్రం రాష్ట్రం దీనికి సంబంధించిన రుణాలు కూడా ఇస్తుంది కాబట్టి ఒక 3 సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో ఇచ్చి అర్బన్ ప్రాంతాల్లో ఒక 2 సెంట్ల స్థలం ఇస్తే కనుక ఇల్లు కట్టుకోవడానికి కొంత వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ 13 అంశాల ఎజెండాలో ఈ జాబితా అన్నిటికీ ఓకే చేసింది. దీంతో పాటు ఈ భూ లావాదేవీలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేయటం, కేబినెట్ సబ్ కమిటీతో పాటు మళ్ళీ ఫర్దర్గా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకి బాధ్యతలు అప్పచెప్పడం, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రెగ్యులర్గా క్యాలెండర్ ప్రకారం ఎక్సర్సైజ్ జరగాలని కూడా ముఖ్యమంత్రి డీటెయిల్గా చెప్పినట్టుగా తెలిసింది. కేబినెట్ సమావేశం ముగించుకుని ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా వేరే కార్యక్రమంలో మంత్రులు ఎంపీల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా కేబినెట్ సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితి. రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.